ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో, ఎక్కడని వెతకాలో. అమ్మో, ఈ టైంలో గాని వాళ్ళు నన్ను చూశారంటే నాన్నకి చెప్పేస్తారు. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. నాకు కూడా నిజంగా మాయలు చేయడం వస్తే చాలా బాగుండు. హ్యాపీగా నాకు నచ్చినవన్నీ తినేసేదాన్ని. అమ్మో, వీడికి నిజంగానే మాయలో మంత్రాలు వచ్చన్నమాట. ఓం హ్రీం క్రీం చండాయ నమః. వేళ్ళేంటి అలా తిప్పుతున్నాడు? మాయలు చెయ్యాలంటే అలా తిప్పాలేమో. నేను కూడా తిప్పితే పోలా? ఓం భూత ప్రేత పిశాచాయ నమః. ఓం హ్రీం క్రీం చండాయ నమః. చండా ఆవాహయామి. 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 ఎవరో ఎవరో మిమ్మల్ని ఎవరంటే మాట్లాడరా? ఏం లేదు అల్లుడు, పిల్ల అనుకుంటా. నువ్వు కానీ. అమ్మయ్యా, శ్యామల, ఏంటండి? ఇది గుడికి కావలసిన సామాగ్రిల పద్దు. రేపు సంతకు వెళ్ళి వీటిని తీసుకురావాలి. నాకు గుర్తు చేయి. అలాగేనండి. భవానీ, ఏం ఆలోచిస్తున్నావమ్మా? అమ్మా, మా అమ్మా నాన్న ఎవరమ్మా? భవానీ, ఏం మాట్లాడుతున్నావమ్మా? చెప్పమ్మా, మా అమ్మా నాన్న ఎవరు? ఏమైందమ్మా నీకు? ఎందుకు అలా అడుగుతున్నావు? అలా కొత్తగా అడుగుతున్నావేంటి?
మేమే కదా మీ అమ్మా నాన్నలం. మీరు నాకు ప్రేమతో పెంచిన అమ్మా నాన్నలు. నేను అడిగేది నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్నలు. భవానీ, నేను నీకు ఇదివరకే చెప్పాను, ఆ విషయాల గురించి ఆలోచించొద్దు, మళ్ళీ మాట్లాడొద్దు అని. మళ్ళీ మళ్ళీ అడిగి మమ్మల్ని ఎందుకు బాధ పెడతావు తల్లి? నాన్నా, నన్ను క్షమించండి. నేను వాటి గురించి ఆలోచించకూడదు అని, నా మనసుని ఆలోచనలని అదుపులో పెట్టుకోవాలని నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు నాన్న. దీనికి తోడు ఒక కళ పదే పదే ప్రశ్నలు వేసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఏం కలమ్మా అది? అడవిలో ఎవరో ఒక ఆవిడ కడుపుతో ఉండి పరిగెడుతుందమ్మా. ఆవిడ వెనక ఎవరో కత్తులు కర్రలు పట్టుకుని ఆవిడ్ని చంపడానికి వెంట పడుతున్నారు. పాపం చివరికి ఆవిడ ఎవరో బిడ్డకి జన్మనిచ్చి ఆమె చనిపోయింది. భవానీ, నువ్వింకా ఆ కళ్ళను మర్చిపోలేదా? ఆ కళ క్షణక్షణం ఒక అలలాగా నా కన్నులో ఉప్పొంగుతూనే ఉందక్క. ఎలా మర్చిపోగలను? ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నీకు కలలో వచ్చిందా భవానీ? అవును నాన్న, నాకే ఎందుకే కల వస్తుందో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఆ అమ్మోరు తల్లి నాకు ఈ కళ ద్వారా ఏదైనా చెప్పాలనుకుంటుందా? అసలు ఏం చెప్పాలనుకుంటుంది? ఆవిడెవరో మరి నా కళలోకి వచ్చింది అంటే ఆవిడే మా అమ్మ. చెప్పండి నాన్న, ఆ కని పారేసిన బిడ్డే నేనా? నా గుండెల్లో ప్రవహిస్తున్న ఈ ప్రశ్నల ప్రవాహం నన్ను ముంచేయక ముందే చెప్పండి నాన్న, నేను ఎవరిని? చెప్పండి నాన్న. అమ్మా భవానీ, నీకు దండం పెడతాను, కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. మేమేదైనా పొరపాటు చేసుంటే ప్రేమతో క్షమించు, లేదా కోపంతో దండించు. అంతేకాని ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకు తల్లి. నాన్న, నన్ను క్షమించండి. నేనెలా మాట్లాడి మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నాను. దయచేసి ఇప్పటికైనా ఇవన్నీ మర్చిపో తల్లి. ఈ ఆలోచనలు నీ బుర్రలో ఉంటే నువ్వు ప్రతి క్షణం కన్నీటితో సహవాసం చేయాల్సి వస్తుంది. నా మాట విను తల్లి. నీకిప్పటి వరకు ఏ లోటు రానివ్వలేదమ్మా. మా ప్రాణం ఉన్నంత వరకు ఏ లోటు రానివ్వం. అమ్మా, కానీ నువ్వు మాత్రం ఎలాంటి మాటలు మాట్లాడకు భవానీ, నేను తట్టుకోలేనమ్మా. ఎప్పటికీ నేనే నీకు అమ్మని, ఆయనే నీకు నాన్న. అమ్మా, నువ్వేడవద్దమ్మా. నువ్వే ఎప్పటికీ నాకమ్మవి, ఈయనే నాకు నాన్న. మిమ్మల్ని బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదమ్మా. కానీ నా మనసులో ఏదో వెలితి, చెప్పుకోలేని వేదన, ఇవన్నీ నన్ను కృంగదీసేస్తున్నాయి. నా
నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులెవరో వాళ్ళు నన్నెందుకు వదిలేశారు అని ఈ ప్రశ్నలు నన్ను కాల్ చేస్తున్నాయి నాన్న. చూడు భవానీ, నీ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. అప్పటి వరకు ఈ ఆలోచనలన్నీ మర్చిపోతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే నీకు ప్రతి క్షణం నరకమే అవుతుంది. అంతవరకు తెచ్చుకోవద్దమ్మా. కావేరి, భవానీని లోపలికి తీసుకువెళ్ళమ్మా. అలాగే నాన్న. భవానీ రా. భవానీ మనసులో ఎంతో వేదన పెట్టుకుందండి. అందుకే ఇంతలా బాధపడుతోంది. మధుర పదే పదే భవానీని గుచ్చి గుచ్చి తన పుట్టుక గురించి, వాళ్ళ అమ్మా నాన్నల గురించి తప్పుగా మాట్లాడిన మాటలు భవానీ బుర్రలో బలంగా పాతుకుపోయాయి. ఆ మాటల తాలూకు పరిణామమే ఈ బాధ. కానీ భవానీని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందండి. ఇలా చూస్తూ చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. బాధపడకు శ్యామల, అన్నిటికీ ఆ అమ్మోరు తల్లే ఉంది. త్వరలోనే అన్ని విషయాలు సర్దుకుంటాయి. ముందు నువ్వు వెళ్ళి భవానీకి ధైర్యం చెప్పు, తనకి తోడుగా ఉండు. వెళ్ళు. నా బిడ్డగా పెరుగుతుంది. ఇది అమ్మవారు నాకిచ్చిన బాధ్యత. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ భవానీకి తాను ఎవరనేది కానీ, తన అమ్మా నాన్నల గురించి కానీ తెలియకూడదు. తల్లి, ఏమిటమ్మా నీ లీల? జరిగిన నిజాన్ని ఇలా భవానీకి కలలోనే చెప్పేశావు. ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో. చండాయ నమః. ఓం చండాయ నమః. మధుర, అక్క, నువ్వింకా పడుకోలేదా? నేను పడుకునే ఉన్నా. నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల నాకు మెలకు వచ్చేసింది. అయినా అసలు ఈ వేళప్పుడు పడుకోకుండా పిచ్చి పనులేంటి మధుర? ఆ, నిద్ర పట్టట్లేదక్క. అందుకే ఊరికే టైం పాస్కి అలా ఆడుకుంటున్నా. కళ్ళు మూసుకుంటే నిద్ర అదే వస్తుంది. ఇలాంటి పిచ్చి పనులాపి పడుకో. సరే అక్క, ముందు నువ్వు పడుకో, నేను పడుకుంటా.
మధురా అమ్మా మధురా మధురా అయ్యో అమ్మ మధురా ఏమైంది ఏమైంది మధురా లేకు మధురా ఏంటమ్మా ముఖానికి ఆ కుంకుమ ఏంటి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే అడిగేది నిన్నే మధురా? మధురా అసలు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు అయినా నీ మొహానికి ఆ కుంకుమ ఏంటి ఈ రోజు ఎందుకో నిద్ర రావట్లేదమ్మా. అందుకే చల్లగాలికి ఇలా బయటకొచ్చాను. గాలికి అక్కడున్న కుంకుమెగిరి నా మొహం మీద పడింది. సరే ఈ వేళప్పుడు బయట ఉండడం మంచిది కాదు. లోపలికెళ్ళి పడుకోమ్మా. శ్యామల మధురం తీసుకెళ్ళు. లేమ్మా లే చెల్లి, నీకు నిద్ర పట్టకపోతే నన్ను లేపచ్చు కదా చెల్లి. ఒక్కదానివి ఇలా బయటకు వస్తే ఎంత ప్రమాదం. మధురా నీకు బుద్ధనేదే రాదా? చూడు నీ వల్ల అందరూ ఎంత కంగారు పడుతున్నారో. పద పడుకుందాం. దా. గీతా, చుక్కల ముగ్గు బాగా రావాలి. ఎందుకు భవానీ? ఈ చుక్కలన్నీ పోగేసి పట్టపగలే ఆకాశానికి తీసుకెళ్తావా ఏంటి? అలా తీసుకెళ్ళాలి అంటే రెక్కల గుర్రం మీద రాజకుమారుడు రావాలి. వచ్చేసినట్టున్నాడు రాజకుమారుడు. గీతా, ఇక మిగతా పనులు నువ్వు చూసుకో. సరే. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, పూజకి అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే అమ్మవారికి బంగారం ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. నువ్వుంటే నాకు అసలు శ్రమే ఉండదు భవానీ. చెయ్యటానికి కాదమ్మా, ఆలోచించటానికి కూడా మనకి ఏ పని ఉండదు. అన్ని పనులు తనే చేస్తుంది. ఊరుకోండి జననమ్మా, మీరు మరీను. నమస్కారం అమ్మా. ఏంటి ఎక్కడ చూసినా నీ మొహమేనా? దరిద్ర మొహం. అవునమ్మా, ఎక్కడ చూసినా భవానీ మొహమే కనిపిస్తుంది. ఎందుకంటే బడి గుడి రచ్చబండ అంత భవానీదే. అంతెందుకు ఈ ఊరు కూడా భవానీదే. మరింకేం, ఊరంతా భవానీకి రాసిచ్చి మీరంతా వెళ్ళిపోండి. రాసివ్వాల్సిన కర్మేంటమ్మా? అది జగమెరిగిన సత్యం. ఈ ఊరే భవానీ. మా భవానీ సాక్షాత్తు ఆ అమ్మోరు తల్లి ప్రతిరూపం. ప్రచోదయా